తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తిరువల్లూరులోని సీఫుడ్ కంపెనీలో అమోనియం గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. अंगड़ फादर का సెయింట్ పీటర్స్ అండ్ పాల్ సీఫుడ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీలో అమోనియం గ్యాస్ లీక్ అయింది. వెంటనే కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. పలువురు వాంతులు చేసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది గ్యాస్ లీకేజ్ ని అరికట్టారు. అమోనియం గ్యాస్ లీకేజ్ వల్ల స్పృహ కోల్పోయిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరాదికి చెందిన వారే ఉన్నారు. ఘటనపై తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తిరువల్లూరులోని సీఫుడ్ కంపెనీలో అమోనియం గ్యాస్ లీక్ అయింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తిరువల్లూరు జిల్లా పెరియపాలెం సమీపంలోని ఓ సీఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన అమోనియా గ్యాస్ లీక్ ఘటన విషాదంగా మారింది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు మృతి చెందారు. మరో 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఈ రోజు ఉదయం అమోనియా గ్యాస్ లీక్ కావడంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో కాస్త భయాందోళనమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యాక్టరీ ఆవరణలోనే నివసిస్తున్నటువంటి వలస కార్మికులు అస్సాం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినటువంటి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ ప్రభావానికి గురయ్యారు. గ్యాస్ వ్యాపించడంతో అక్కడ ఉండేటువంటి కార్మికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కొందరికైతే ముక్కు, నోటి నుంచి కూడా రక్తస్రావం కూడా జరిగినట్లు సమాచారం. అస్వస్థకి గురైన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో 7 కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 60 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్యులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో దాదాపు 120 మంది వరకు కూడా వలస కార్మికులు పనిచేస్తూ సంస్థ ప్రాంగణంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. గ్యాస్ లీక్ కారణంగా వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అపస్మారక స్థితికి కూడా చేరుకున్నారు అని కూడా తెలుస్తోంది. దాదాపు 67 మంది చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ వెంటనే వివరాలు తెలుసుకొని వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఆయన తెలిపినటువంటి వివరాల ప్రకారం అయితే 7 మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు మరికొంతమంది వైద్యులు మృతుల సంఖ్యపై కూడా అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన దాదాపు 9 మందిని ఇప్పటికే చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక జాతీయ విపత్తు స్పందన దళం వెంటనే అక్కడికి ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కూడా సహాయక చర్యలు చేపట్టారు. అసలు గ్యాస్ లీక్ కి కారణం ఏమిటి,
భద్రతా ప్రమాణాలు ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో అయితే ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు తమిళనాడు పారిశ్రామిక భద్రతపై కూడా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయని అక్కడ పనిచేసేటువంటి వారు చెప్తున్నారు. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ దాదాపు 120 మంది వలస కార్మికులు కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే 27 మందికి పైగా కార్మికులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఫ్యాక్టరీలో కోల్డ్ స్టోరేజ్ ప్రాసెసింగ్ విభాగాల్లో ఉపయోగించే అమోనియా గ్యాస్ లీక్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఒక్కసారిగా ఉన్నటువంటి కార్మికులు గ్యాస్ లీక్ అవడంతో ఏం చేయాలో పాల్పోలేని సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అలాగే రైట్, థ్యాంక్ యూ సిరి. ఫోటో